నేతల ఆహ్వానం మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు రాత్రి ఢిల్లీ వెళ్తున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పొత్తు ఉండదని మీడియాలో కొద్ది రోజులుగా ప్రచారం చేశారని, రేపు మధ్యాహ్నం వీటికి సమాధానం వస్తుందన్నారు. పొత్తులపై కొంతమంది విష ప్రచారం చేశారని నాదెండ్ల మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలో జరిగిన సభని కూడా ఏదో ఒక విధంగా ఆటంకాలు సృష్టించాలని, విధ్వంసం సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఆ రోజున కూడా తాడేపల్లిగూడెం సభని ఫెయిల్యూర్ అవ్వాలని విశ్వ ప్రయత్నం చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న మా నాయకత్వం ఆ రోజున ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పోరాటం చేశారు కాబట్టి ఆ సభని ఆ విధంగా విజయవంతం చేయగలిగాం. నిన్న రాత్రి పోలీసుల వ్యవహార శైలి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ అపార్ట్మెంట్ లో నివసిస్తుంది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రతా సిబ్బంది, జనసేన పార్టీ మీడియా విభాగం సిబ్బంది కేవలం కుట్రపూరితంగా ప్రీ ప్లాన్డ్ గా వీళ్ళని భయభ్రాంతులు చేయాలని, వీలైతే ఏదో ఒక వస్తువు ఒకటి పెట్టి వారిపైన కేసు పెట్టి తీసుకెళ్లి ఇబ్బంది పెట్టాలని ఆలోచనతోటి గోడలు దూకి మరి పోలీసులు వాచ్మెన్లని వెపన్తో బెదిరించి రూముల్లోకి వచ్చి సోదా చేశారంటే ఏ విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం. ప్రధానమైన అంశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత లా అండ్ ఆర్డర్, రూల్ ఆఫ్ లా అనేది అందరికీ సమానంగా వర్తించేటట్టు ప్రతి ఒక్కరిలోనూ ఒక ధైర్యం నింపే విధంగా, ఒక భరోసా ఇచ్చే విధంగా పరిపాలించాలి. కానీ పోలీస్ యంత్రాంగాన్ని మీరు కేవలం ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టించాలని మీరు చేస్తే ఆ ప్రయత్నం విఫలమవుతుంది తప్ప మరొకటి లేదు. బీజేపీ అధిష్టాన పిలుపుతో ఈ రోజు రాత్రికి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఢిల్లీ వెళ్తున్నారు. అలాగే చంద్రబాబు కూడా ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ అంశాలన్నిటికీ సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, దాదాపుగా పొత్తుకు సంబంధించి బీజేపీ, టీడీపీ అలాగే జనసేన పొత్తుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడమే తర్వాత దాదాపుగా ఈ రోజు ఖరారయ్యే అవకాశం ఉందంట. నరేష్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం 1:50 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తున్నారు. ఈరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ జరిగే అవకాశం ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం ఇదే సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రావాల్సిందిగా ఆహ్వానించారు అని చెప్పి కూడా జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ మీడియాతో చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన మంగళగిరిలో ఉన్న జనసేన కేంద్ర కార్యాలయానికి ప్రత్యేక హెలికాప్టర్లో రాబోతున్నారు. నేరుగా అక్కడే ల్యాండ్ అయ్యి ఆయన వెంటనే చిత్తూరు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసుల్ని జనసేన పార్టీలో చేర్చుకోబోతున్నారు. అది పూర్తయిన వెంటనే ఆయన అక్కడ వెంటనే ఒక సభలో మాట్లాడే అవకాశం ఉంది. గత రాత్రి జనసేనకు సంబంధించిన, పవన్ కళ్యాణ్కి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది, అదేవిధంగా జనసేన కేంద్ర కార్యాలయంలో ఉండే మీడియా సిబ్బంది నివసిస్తున్న అపార్ట్మెంట్ల సముదాయంపై పోలీసులు జరిపిన దాడిపై జనసేన, తెలుగుదేశం పార్టీలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై పవన్ కళ్యాణ్ ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే సభలో తీవ్రంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని కీలక వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు ఈ సభలో అని చెప్పి కూడా కొద్దిసేపటి క్రితం జనసేన వర్గాలు తెలియజేశాయి. ఆ సమావేశం పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా ఢిల్లీ వెళ్తున్నారు. ఈ రోజు రాత్రి 8 గంటల కల్లా పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉండబోతున్నారు. ఈ రోజు రాత్రి జరిగే చర్చల్లో, బీజేపీ నేతలతో జరిగే చర్చల్లో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. దాదాపుగా గత వారం రోజుల నుంచి కూడా బ్లూ మీడియా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తులు ఉండవు అనని, జనసేన, టీడీపీ మాత్రమే పొత్తులో ఉంటాయనని, బీజేపీ నేతలు ఈ పొత్తుకు అంగీకరించడం లేదు అని చెప్పి, అదేవిధంగా మోడీ అసలు అంగీకరించడం లేదు అని కూడా విష ప్రచారాలు చేశాయి. వీటన్నిటికీ కూడా సమాధానం రేపు మధ్యాహ్నానికల్లా కూడా లభిస్తుంది అని చెప్పి కూడా నాదెళ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. తమకు ప్రత్యేకంగా ఆహ్వానం అందింది అని చెప్పి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఈ సభలో, ఈ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు అని కూడా విస్పష్టంగా మీడియా అడిగిన ప్రశ్నకి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ సమాధానం చెప్పారు. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధానంగా పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అదేవిధంగా జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ ఇరువురు కూడా సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 17వ తేదీన గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఇప్పుడు ప్రస్తుతం అయితే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో
పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మనోహర్ కానీ లేకపోతే అచ్చెన్నాయుడు కానీ మాటల్లో చెప్పాలి అని అంటే పార్టీకి సంబంధించి ఈ రెండు పార్టీలకు సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక, అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టో, సూపర్ 6 కు సంబంధించిన ఇంకా మరికొన్ని పథకాలు కూడా అనౌన్స్ చేస్తారు అని చెప్పి కీలక ప్రకటనలు కూడా ఉంటాయి అని చెప్తున్నారు. రాష్ట్ర రాజకీయాలను ఎన్నికలకు ముందు మలుపు తిప్పబోయే గుంటూరు జిల్లా చిలకలూరిపేట బహిరంగ సభ దాదాపుగా 10 లక్షల మందితో నిర్వహిస్తాము అని కూడా దాదాపుగా కోస్తా జిల్లాల్లో ఉండే జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సెకండ్ లైన్ లీడర్స్ అంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు ఈ బహిరంగ సభకి అని కూడా ప్రత్యేకంగా చెబుతూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి వాళ్ళు అంటే జనసేన కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నేతలు కానీ తాడేపల్లిగూడెంలో జరిగిన ఉమ్మడి సభను కూడా భగ్నం చేసేందుకు పోలీసులతో పాటు వైసీపీ నేతలు కూడా అక్కడికి వచ్చారు. దీనికి సంబంధించి కూడా మాకు స్పష్టమైన సమాచారం ఉంది. మేము అప్రమత్తం అవడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉండే జనసేన, ద్వితీయ శ్రేణి నాయకత్వం అప్రమత్తం కావడంతోనే ఆ సభను భగ్నం చేయాలని వైసీపీ కేంద్ర నాయకత్వం కుట్రను మేము అడ్డుకోగలిగాము అని కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ రోజు వరకు కూడా మీడియాకి ఈ విషయాలు కూడా తెలియవు. కానీ మేము ఈ రోజు బహిర్గతం చేస్తున్నాం. గత రాత్రి జనసేన సిబ్బందిపై జరిగిన అపార్ట్మెంట్ల కాంప్లెక్స్ పై జరిగిన దాడులకు కూడా సరైన సమాధానం చెబుతాము అని కూడా చెప్పారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు కూడా ఆర్టీసీ ఎండీకి హెచ్చరికలు జారీ చేశారు. గత ప్రభుత్వాల హయాంలో ఎవరు సభ పెట్టుకున్నా కూడా బస్సులు ఇచ్చారు, కానీ కావాలని చెప్పి జనసేన, టీడీపీ సభలకు బస్సులు ఇవ్వడం లేదు. ఇదే చివరి హెచ్చరిక. అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి బాధ్యులైన అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోము అని కూడా అచ్చెన్నాయుడు హెచ్చరికలు జారీ చేశారు. చిలకలూరిపేట సభకు బస్సులు ఇవ్వాలి అని చెప్పి కూడా ఈ రోజు ఆర్టీసీ ఎండీకి లేఖ రాస్తున్నాము అని కూడా అచ్చెన్నాయుడు తెలిపారు.